దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే
తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే స్తోత్ర బలి మంచి దేవానికేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు చింతేలా నా యేసయ్యా, నాకు భీతేలా నా యేసయ్యా. ప్రభువా, నీవు మాలో ఉన్నంత వరకు నాయనా మేమెవరికి భయపడనాల్సిన అవసరం లేదని ప్రభు మరొకసారి నాయన నీ మాటల చేత ధైర్యపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కష్టములో
మా నష్టములో మాకు తోడుగున్న దేవుడవు నీవే ప్రభువా. మా వేదనలో ఆవేదనలో కూడా మా దరిని చేరిన దేవుడవు నీవే ప్రభువా. నీకు వందనాలు అయా. ఇదొక్క దినములు సమాప్తమగునన్నావు అయా. నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నీవు మా సంఘమునికి ఇచ్చిన వాగ్దానమును ప్రభువా, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయదనన్నావు నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డనైనా వ్యక్తిగతంగాను, శారీరకంగాను, మానసికంగాను ప్రభు, ఆధ్యాత్మికంగాను ప్రభువా అయా నన్న కన్నీరు కారుస్తూనే ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్క కన్నీటి బట్టను తుడిచే దేవుడవు నీవు నాయన అయా. నీ సన్నిధిలో ప్రభువా నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చు దేవుడవు కనుక నీ కృప చేత ప్రభు మమ్మల్ని నింపి మా కన్నీటి ప్రతి బాష్ప బిందువును నువ్వు తుడిచి వేసి నాయన మాకు నాయన మాకున్న ప్రభు ప్రతి సమస్యలో నుండి, ప్రతి ఇరుకులో నుండి, ప్రతి ఇబ్బందిలో నుండి ప్రభు అయా మమ్మల్ని బయటకు తీసుకుని వస్తావని మేము నమ్ముచూ ఉన్నాం. ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు అయా నిదిగో తండ్రి అగ్నిగుండంలో వేసినప్పుడు ప్రభు, ఎవరు సాయం రానప్పుడు నైనా, ఎవరు తోడు లేనప్పుడు ప్రభు నీవు నాయన నీ దూతను పంపినైనా వారిని ప్రభు బయటకు తీసుకుని వచ్చావు. ఆ దేశమంతా, ఆ ప్రజలందరూ కూడా నాయనా వీరి దేవుడు మాత్రమే పూజార్హుడు, వీరి దేవుడు మాత్రమే స్తుతినందదగిన వాడని, ఆరాధనీయుడని, పూజనీయుడని ప్రభువ నాడు రాజు సహితము ప్రభువ మోకరించి ప్రార్థించినట్లు మేము వాక్యము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానైనా మేము నైనా సమాజంలోనూ అయా మేము ఏ రీతిగా ఉన్నామో నీకు తెలుసు ప్రభువ. నీ కన్నులు ప్రతి క్షణము కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నవి నాయనా. మా పక్షముగా మీరు కార్యము జరిగించమని కోరుకుంటూ ఉన్నాం. మా సంఘ బిడ్డల కుటుంబాలలో నీవు కార్యము జరిగించమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా కన్నీటి ప్రతి బాష్ప బిందువు నువ్వు తుడిచి నాయన మమ్మల్ని నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుంటారని నమ్మొచ్చు ఉన్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నట్లు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నేను స్తుతించటానికి, నేను ఆరాధించటానికి, నేను మహిమపరచటానికి ప్రభువా మమ్మల్ని బిడ్డలుగా నిలబెట్టుకున్నావు, వాడుకున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ ప్రభు మా శక్తి కొలది నేను స్తుతించటానికి, నేను ఆరాధించటానికి, నేను మహిమపరచటానికి, నేను ఘనపరచటానికి ప్రభువా మా స్వరాలను, మా స్వరపేటికలను ప్రభు మీరు తాకమని అడుగుచు నామ తండ్రి. నీకు స్తోత్రాలు. అటు రీతిగా నీ నామాన్ని స్తుతించే కృపను దయచేయమని అడుగుచున్నాం. ఎంతవరకు తోడైన దేవా ఇక ముందున్న సమయం మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీ నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని అడుగుచు అయ్యే కొద్ది స్తుతి ఆరాధన పాద సన్నిధిలో సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.